మీ జాతకంలో ఇలా ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అవునండి, నేను చెప్పేది నిజం. కావాలంటే చూడండి, మీ జాతకంలో ఏ మహర్దశ అయితే జరుగుతుందో, దశ అనొచ్చు, ఏ దశ అయితే జరుగుతుందో ఆ గ్రహం కానీ, లేదంటే దాని తర్వాత వచ్చే దశ ఏదైతే ఉంటుందో ఆ గ్రహం కానీ 2, 6, 9, 11 స్థానాలలో ఏ మూడిటికి కనెక్షన్ వచ్చినా, అంటే 2, 6, 9 అయి ఉండొచ్చు, 6, 9, 11 అయి ఉండొచ్చు, లేదా 11, 9, 2 అయి ఉండొచ్చు. ఇలా ఏదైనా 3 కాంబినేషన్స్ ఉండాలన్నమాట, 3 స్థానాల కాంబినేషన్స్. అలా వచ్చిందనుకోండి, ముఖ్యంగా దశానాథుడికి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు. అలానే చాలామంది వెంటనే చార్ట్స్ చెక్ చేసుకొని, ఏమండి మాకు ఈ కాంబినేషన్ ఉంది కానీ మేము ఇంకా కోటీశ్వర్లు అవ్వలేదు అని అంటారు. అయితే మీరు ఇక్కడ ఇంకో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అదే దశానాథుడికి దీనికంటే ముందు స్థానం అయిన 1, దీనికంటే ముందు స్థానం అయిన 5, దీనికంటే ముందు స్థానం అయిన 8తో కనెక్షన్ రాకూడదు. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఓన్లీ ఇవి మాత్రమే రావాలన్నమాట. దాని తర్వాత మీరు ముఖ్యంగా ఇంకొక పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మీరు చెక్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది వైదిక పద్ధతిలోనే ఉంటుంది. చాలా చార్ట్స్ కూడా వేదిక్ సిస్టమ్ అంటారు కదా, వేదిక్ సిస్టంలో ఉంటుంది. కానీ మీరు ఆ చార్ట్ని ఖచ్చితంగా కేపీ సిస్టమ్ అనే దాంట్లోకి మార్చి, లేదా కేపీ చార్ట్ అని టైప్ చేసి ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కేపీ సిస్టంలో చెక్ చేసుకోండి. అప్పుడు మీకు కేపీ సిస్టంలో హౌస్ డివిజన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితత్వమైన రిజల్ట్ వస్తాయన్నమాట మీకు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కాంబినేషన్ మీ జాతకంలో లేదనుకోండి, మీరు కోటీశ్వర్లు అవ్వరని కాదు దాని ఉద్దేశం. ఇక్కడ ఈ డేటాని ఆల్రెడీ కోటీశ్వర్లు అయి ఉన్న వ్యక్తుల దగ్గర డేటా తీసుకొని, జాతకం డీటెయిల్స్ అవి తీసుకొని అనలైజ్ చేసి ఈ కాంబినేషన్స్ వచ్చాయి అని చెప్పడం మాత్రమే. అయితే మనకి బ్రహ్మవైవర్త పురాణం మరియు బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నది ఏంటంటే, జాతకాలని సైతం మార్చగలిగే శక్తి మన సంకల్పానికి ఉంటుంది. నా ఎన్నో వీడియోస్లో నేను అదే మీకు చెప్తుంటాను. జాతకం కంటే కూడా సంకల్పానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లేకపోయినా మీరు కోటీశ్వర్లు అవుతారు.